సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నాం. బి దగ్గర నుండి 9% సింపుల్ ఇంట్రెస్ట్ వద్ద 3 సంవత్సరాలకు లోన్ తీసుకున్నారు. మొత్తం తిరిగి చెల్లించిన అమౌంట్ వచ్చేసి 1,27,620 రూపాయలు అయితే తీసుకున్న లోన్ ప్రిన్సిపల్ ఎంత అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం ని జస్ట్ 2 మినిట్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఏమంటున్నారు, బి దగ్గర నుండి 9% సింపుల్ ఇంట్రెస్ట్ వద్ద 3 సంవత్సరాలకి లోన్ తీసుకున్నారు. అయితే మొత్తం తిరిగి చెల్లించిన అమౌంట్ వచ్చేసి 1,27,620 రూపాయలు అయితే ప్రిన్సిపల్ ఎంత అనేసి అడుగుతున్నారు. 3 సంవత్సరాలకు మొత్తం వడ్డీ పర్సెంటేజ్ చూద్దాం. 3 సంవత్సరాలకు మొత్తం వడ్డీ పర్సెంటేజ్ ఈక్వల్ టు మొత్తం వడ్డీ పర్సెంటేజ్ సంవత్సరానికి వచ్చేసి ఎంత, సంవత్సరానికి వచ్చేసి 9%. ఇక్కడ మనకి 3 సంవత్సరాలకు కాబట్టి 3 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 3 సంవత్సరాలకు 9% ఇంటూ 3 27% అవుతుంది. మొత్తం చెల్లించిన అమౌంట్ పర్సెంటేజ్ చూద్దాం. మొత్తం అమౌంట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత, ప్రిన్సిపల్ వచ్చేసి 100%. మరి ఇంట్రెస్ట్ వచ్చేసి 27%. మొత్తం అమౌంట్ పర్సెంటేజ్ వచ్చేసి ఎంత అవుతుంది అప్పుడు మనకి, మొత్తం అమౌంట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 100% ప్లస్ 27%. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది, 127%. ఇక్కడ ఏమి ఇచ్చారు, మొత్తం తిరిగి చెల్లించిన అమౌంట్ వచ్చేసి ఎంత ఇచ్చారు, 1,27,620 రూపాయలు. ఇక్కడ 127% కి ఎంత ఇచ్చారు మనకి, 1,27,620 రూపాయలు అయితే 100% కి ఎంత, అప్పుడు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 ఇంటూ 1,27,620/127. అప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ వాల్యూ ఎంత వస్తుంది, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.